దేవుడు మన ఎడల చూపిస్తున్నటువంటి సంకల్పాన్ని ఆలోచిస్తే ఆయన మనస్సులోని ప్లాన్ ఏంటో ఒకసారి మీకు చెప్తానండి. దేవుడు పరలోకంలో ఉన్న కాలంలో ఆయనకి 2 కొడుకులు పుట్టారండి. మొదటివాడు జ్యేష్ఠ కుమారుడు క్రీస్తు యేసు, రెండోవాడు పరిశుద్ధాత్మ దేవుడు. వీళ్ళిద్దరూ పరలోకములో ఆత్మగా పుట్టినవారు. తర్వాత ఆయన ఏమనుకున్నాడు అంటే, నాకు పిల్లలు ఎక్కువ మంది కావాలనే కోరిక ఆయనలో కలిగిందండి. ఆ కోరిక ఎక్కడ బయలుపెట్టాడు బైబిల్లో అని వెతికితే అండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మీరు జాగ్రత్తగా పరిశీలించండి. పరలోకంలో 2 కొడుకులతో చిన్ని కుటుంబంగా ఉన్న పరలోకపు తండ్రి చాలా కుటుంబాలు నాకు కావాలనే కోరిక కలిగిన వాడినిగా మీ పేర్లతో సహా మీరు ఏ ఏ కాలాల్లో జన్మించాలో అనే నిర్ణయం దేవుడు తీసుకున్న కాలం కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రిందటి ప్రణాళిక అండి. మనకి ఉండొచ్చండి ఒక 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వయస్సు మాత్రం చాలా చిన్న కాలం మంది. కానీ మన గురించి దేవుడు తీసుకునే నిర్ణయం మాత్రం కొన్ని వందల కోట్ల సంవత్సరాల నాటిది. అప్పటికి ఇంకా ఈ ప్రకృతి పుట్టలేదండి. ఏమండి ఈ నిర్ణయం మన గురించి తీసుకున్నాడని మీరు ఎలా చెప్పగలరండి అని మీరు అనుకుంటున్నారా? కొన్ని వందల కోట్ల సంవత్సరాలు మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి? అది బైబిల్లో ఉందా అని మీరు అడుగుతారని నాకు తెలుసండి. దానికే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు చూద్దామండి. ఎట్లనగా తన ప్రియుని యందు అప్పటికి ఉన్న యేసుక్రీస్తు, అప్పటికి పిల్లలు ఉన్నారు కదా, 2 పిల్లలు ఉన్నారు ఆయనకు పరలోకంలో. అయితే యేసుక్రీస్తుగా పేరు ఆయనకు లేదు, జ్యేష్ఠ కుమారుడుగానే పేరుంది ఆయనకి. భూలోకానికి వచ్చి మరీ గర్భం నుండి వచ్చిన తర్వాతే కదా ఆయనకి యేసు అని పేరు పెట్టారు. అప్పటికి ఆయనకు పేరేంటి? జ్యేష్ఠ కుమారుడు ఆయన. మరి ఏమంటున్నాడు ఆయన? ఎట్లనగా తన ప్రియుడైన యేసుక్రీస్తు జ్యేష్ఠ కుమారుని యందు దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము, భవిష్యత్తు ప్రణాళిక అంటారు దీన్ని. తన ఇష్ట ప్రకారం. మరలా వీళ్ళు ఎవరి ఇష్టం లేదు, ఇందులో ఎవరి ఇష్టం లేదు, కన్న తండ్రి ఇష్టం మీ జన్మకు కారణం. 2010, 2012, 2000 ఈరోజు 18 ఈ మధ్యకాలంలో పుట్టిన వాళ్ళంతా కూడా దేవుని ఇష్ట ప్రకారం జన్మించిన వాళ్ళు. ఇంకా ముందు పుట్టిన వాళ్ళంతా దేవుని ఇష్ట ప్రకారంగా ఆ కాలాల్లో జన్మించిన వారు. ఇంకా ముందుకు వెళ్ళండి, వీళ్ళందరూ కూడా దేవుని ఇష్ట ప్రకారంగానే పుట్టారు. ఎక్కడికి పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఎవరి ద్వారా రావాలి అనేది దేవుడు నిర్ణయించాడు. మీకు ఒక మంచి సర్ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఇస్తానండి. మా తాతయ్య గారి పేరు రామస్వామి గారు అండి. ఈ రామస్వామి గారు అని అయినాగా రంగూన్లో ఉండేవారు, రంగూన్ నుంచి వచ్చారు. రామస్వామి గారి గర్భాన్న నా తండ్రి లాజరస్ గారు పుట్టారు. లాజరస్ గారి గర్భం నుండి నేను పిడి సుందరరావుగా పుట్టాను. నా గర్భం నుండి లాజరస్ ప్రసన్నబాబుగా ఆయన పుట్టాడు. బాగా చూడండి, ఇక్కడ ఎన్ని తరాలు చెప్పాను. మా తాతయ్య తరం, నా తండ్రి తరం, నా తరం, నా కుమారుడు 4వ తరం. ఇప్పుడు 2 తరాలు లేవండి. మా తాతయ్య వాళ్ళ తరం మరణించింది, నన్ను కన్న తండ్రి తరం మరణించింది. ఇప్పుడు నా తరం, నేను కూడా రెడీ టు గో, నేను కూడా వెళ్ళిపోవాలి. 3వ తరం. ఇక 4వ తరం నా కుమారుడు. 5వ తరం వాడికి ఒక కుమారుడు పుట్టాడు, 5వ తరంలో ఉన్నాడు. ఒక్కసారి మనం మా తాతయ్యని చెరిపియండి. మా తాతయ్య చచ్చిపోయాడు అనుకోండి, పిల్లలు పుట్టకముందు. బాగా ఆలోచించండి. మా తాతయ్య రామస్వామి గారు చనిపోయి ఉంటే లాజరస్ గారు పుట్టేవారు కాదు. లాజరస్ గారు పుట్టకపోతే పిడి సుందర్రావు పుట్టేవాడు కాదు. పిడి సుందర్రావు పుట్టకపోతే ప్రసన్నబాబు పుట్టేవాడు కాదు. చీమల్లో ఇప్పుడని మీరు చూస్తుంటారు, వెళ్ళిపోతుంటాయన్నీ. గోడ మీద కానీ నేల మీద కానీ నడిచేటప్పుడు చీమల్ని మధ్యలో మీరు ఒక్కసారి మీ చేతితో ఇలా రాయండి ఆ తోవని, అక్కడ నుంచి చీమలు ఆగిపోతాయి. అక్కడ వరకు వచ్చిన చీమలు మరటు దాటవు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఇటు వెళ్తున్న చీమలు ఇటు దాటవు. అంటే అక్కడితో ఆ త్రోవ ఆగిపోయింది అని అర్థం. మన ముందటి తరాలలో, మీ గురించి కూడా చెప్తున్నాను, మీ ముందటి తరాలలో ఎవరైనా మీ తండ్రులు తాతలు మరణించి ఉంటే ఈరోజు మీరు ఈ దేవుని వాక్యాన్ని వినడానికి మైదానంలో కూర్చోవడానికి రాకపోయేవారు. లేరు కదా, ఉంటే కదా రావడానికి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, క్లిష్టమైన మాటలు ఇవి.
మీ ముందున్న తరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆదాము నుంచి వచ్చిన తరాలు. బాగా వినాలి. ఏదేను వనంలో ఆదాము అవ్వల నుండి వచ్చిన తరాలు మనమంతా. జలప్రలయం నాటికి మనుషులందరూ చచ్చిపోయారండి. నోవహు కుటుంబం, 3 కొడుకులు, మొత్తం 8 మాత్రమే నావలోకి వచ్చారు. 8 బ్రతికించాడు. ఈ 8 నుంచే ఈరోజు ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది తరంలో ఉన్నారు. అర్థమైందా? ఆ 8 వల్లనే ఈరోజు ప్రపంచ జనాభా 750 కోట్ల మంది వచ్చారు. ఈ 750 కోట్ల మందిని కనడానికి మళ్ళా 100 కోట్ల మంది తండ్రులు ఉన్నారు. వాళ్ళని కనడానికి మళ్ళా 100 కోట్ల మంది తండ్రులు ఉన్నారు. ఇలా తరము వెంబడి తరం మనమంతా ఈరోజు ఇక్కడ దేవుని జ్ఞానాన్ని వినడానికి కూర్చోవటానికి గల కారణం మన జన్మ నిలబెట్టడానికి దేవుడు కోరుకున్న సంకల్పం అంటారు దాన్ని. ఎంత గొప్ప విషయం చూసారా? మనల్ని బ్రతికించడం కోసం మన పూర్వీకులు బ్రతికించాడు ఆయన. ఈ మధ్యలో ఎవరైనా మన తండ్రుల తరాలలో మరణించి ఉంటే మీ పుట్టుక భూమి మీద జరిగి ఉండేది కాదు. మా తాతయ్య చచ్చిపోతే మా నాన్నే లేడు, మా నాన్న లేకపోతే నేను ఉండను, నేను లేకపోతే నా కొడుకు ఉండడు, నా కొడుకు లేకపోతే వాడి కొడుకు ఉండడు. ఎన్ని తరాలు ఆగిపోయేవి. మా తాత కానీ ఒకవేళ వివాహానికి ముందే మా తాత యవన దశలోనే మరణించుంటే నా తండ్రి తరం లేదు, నా తరం లేదు, నా కుమారుని తరం లేదు, నా మనవడి తరం లేదు. 4 తరాలు లేకుండా పోయేది. ఇక తరాలే ఉండవు, ఇంకా వంశం వృక్షం అక్కడి నుంచి ఆగిపోయినట్టే. ఈరోజు మీరంతా ఇక్కడ ఉండటానికి కారణం మీ తండ్రులను కాపాడిన మీ తండ్రి, పరలోకపు తండ్రి మీరు కావాలని కోరుకున్నాడు గనుక ఎంత దూరమైనా ఎంత చీకటైనా దేవుని మీద ప్రేమ కలిగి వినడానికి వచ్చిన దేవుని ప్రేమించిన వారుగా మిమ్మల్ని ఇక్కడ చూడాలని ఆయన అనుకున్నాడు గనుక మీరు బ్రతికి ఈరోజు ఈ తరంలో మీరు ఇక్కడ ఉన్నారు. బాగా ఆలోచించండి. మరి మిగిలిన వాళ్ళంతా అండి, వాళ్ళందరి గురించి అదే అనుకున్నాడండి దేవుడు. గుంటూరులో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, ఎక్కడ ప్రపంచ ప్రజలలో ప్రతి ఒక్కరూ దేవుని సంకల్పం ప్రకారంగా వచ్చారు భూమి మీదకి. కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మాత్రం ఎవ్వరూ రారు. ఇప్పుడు చదవండి ఎంత బాగుంటుంది అది. తన చిత్త ప్రకారమైన భవిష్యత్తు ప్లాను ప్రకారంగా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించి మనమంతా పిల్లలం అయిపోవాలని మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని తన కోసం ఏమండి, ఎవరి కోసం అంటే నిర్ణయించుకున్నాడు? తన కోసం. దేవుడికి నువ్వు కావాలా, నేను కావాలండి. 2 పిల్లలతో ఉండలేడు ఆయన, ఉండలేడండి. బాగా జమీందారులు ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలైనా పెంచుకోగలరండి. ఈరోజు 1 లేక 2 పిల్లలని ఎందుకు దేశం చట్టం చేస్తుందంటే మనం వాళ్ళని పెంచలేక. దేశం మనల్ని పెంచకపోతే మనం మన పిల్లల్ని ఏం పెంచుతాం? అందుకే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనే దాన్ని ప్రవేశపెట్టి సంతానం ఎవరికి కలగకుండా ఆపేయడానికి ప్రయత్నాలు జరిగించారు కూడా. కానీ తండ్రి అయితే ఆయనేంటి గొప్పవాడు, ఆయనకి ఏం తక్కువ? పిల్లలకు అన్నం పెట్టలేడు ఆయన. ఇంత మహావిశ్వాన్ని కలిగించిన మహాతండ్రి నీ జానడు పొట్టకు పట్టెడు అన్నం పెట్టలేనివాడా మన తండ్రి. అన్నీ పుష్కలంగా పెట్టాడు ప్రకృతిలో. నిండించండి అన్నాడు, ఫలించండి అన్నాడు, విస్తరించండి అన్నాడు. అంత పెట్టాడు ప్రాపర్టీస్ ఈ విశ్వంలో దేవుడు మన కోసం. ఆ తండ్రి మనల్ని కావాలనుకున్నాడు. ఎవరి కోసం అని ఉందండి బైబిల్లో? మీ బైబిల్లో చూడండి. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని తన కోసం ఎంత బాధపడుతున్నా. తనకు పిల్లలు కావాలా? మీరు కావాలా అతనికి? నేను కావాలా అతనికి? బైబిల్లో ఒక మాట ఉందండి, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము కూడా పరలోకమందున్న తండ్రి కుటుంబం అని పిలువబడాలట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట అంటున్నాడు. చూడండి, మనం అంతా ఏ కుటుంబానికి చెందిన వాళ్ళం అండి? ఆ తండ్రి కుటుంబానికి చెందిన వాళ్ళం. ఎక్కడి నుంచి వచ్చాం? అక్కడి నుంచి వచ్చాం. దేవుడు ఏదేను వనానికి రాకముందు ఎక్కడున్నాడు? పరలోకంలోనే ఉన్నాడు అనుకుందాం. మరి కొడుకును కనడానికి ఎక్కడికి వచ్చాడు? ఈ విశ్వంలో భూమండలం అనే దాన్ని
సృష్టించి ఆ భూమండలంలో ఏదేను వనం అనే ఒకదాన్ని వనాన్ని వేసి ఆ వనంలో ఉన్న మట్టి తీసి బొమ్మను చేసి ఆ బొమ్మలోకి తనలో ఉన్న జీవాన్ని ఊదాడు. అంటే ఆదాములోనికి ప్రపంచంలో పుట్టుకు రావలసిన కోటాను కోట్ల మంది ఆ రోజే వచ్చేసారు ఆదాములోకి. మర్చిపోకండి మీరు. మాటికి రోజు రోజుకి దేవుడి దగ్గర నుంచి రారండి, అమ్మ కడుపులకు రారాళ్ళు. ఆదాములోనికి మనమంతా ఒకేసారి ఎంటర్ అయ్యాం ఈ భూమి మీద, ఆ మట్టి బొమ్మలోకి. అలా ఆదాము నుంచి సంతానం అభివృద్ధి, ఒక మనుషుని నుండి, ఒక నరుని నుండి ప్రతి జాతి మనుష్యులను కలిగించాడని బైబిల్లో మీరు చదువుకున్నారు. బాగా వినండి. మనమట ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నాం? ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఎనీ ఫ్యామిలీ ఇన్ ది వరల్డ్, ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి పరలోకమందున్న తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నది అన్నాడు. చూడండి, కుటుంబం అని పిలువబడుచున్నది. మీరంతా ఎవరి కుటుంబం? ఎవరి కుటుంబం? మీరంతా దేవుని కుటుంబం. మనం దేవుని పిల్లలు అండి, దేవుని కుటుంబానికి చెందిన వాళ్ళు అండి. మనం ఉరికనే పుట్టలేదండి. ఆయన కోరుకున్నాడు, మనం కావాలని కన్నాడండి. ఆయన సృష్టిని చేసినట్టు మాటతో చేయలేదండి. ఆయన తనలో ఉన్న ఆత్మను విభజించి నీలో పెట్టాడు కదా. ఎంత పవర్ ఉందో నీకు తెలుసా? మర్చిపోయావు, నీ పవర్ అంతా మర్చిపోయావు నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత. మాయ కమ్మింది నీ కళ్ళకి, నీ మనోనేత్రాలకి మాయ కమ్మేసింది. పిల్లలు కావాలని పరితపించిన కన్న తండ్రి ఎంతకాలం కిందటో తెలుసా? ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయంలో ఎంతకాలం క్రిందట మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము ఆయన ఎదుట ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికీ పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన ముందు నిలబడాలని జగత్తు పునాది వేయబడక ఇది నోట్ చేసుకోండి. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడట. జగత్తు పుట్టక ముందు కావాలని నిన్ను నన్ను అనుకున్నాడు. అంటే నీ మీద నా మీద ఎంత ప్రేమ ఉంది ఆయనకి. నువ్వు తండ్రి కావాలనుకోలేదు, తండ్రి తనకు పిల్లలు కావాలనుకున్నాడు. తండ్రి నీవు కావాలనుకున్నాడు. కానీ నీవు ఈరోజు తండ్రిని కావాలనుకోకపోయినా నిన్ను కావాలనుకున్నవాడు నీ పరలోకపు తండ్రి. మర్చిపోకండి. ఎక్కడి నుంచి వచ్చావు? తండ్రి ఉన్న లోకం నుంచా, తండ్రిలో నుంచా? నా కొడుకు పక్కన ఉన్నాడండి. వీడు మా ఇంట్లో నుంచి వచ్చాడా, నాలో నుంచి వచ్చాడా? చెప్పండి. నాలో నుంచి వచ్చాడు. మీరెక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుంచి వచ్చారా? పరలోకముందన దేవుల్లో నుంచి వచ్చారా? మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? మీరు పరలోకములో ఉన్న దేవుని నుండి జీవవాయువును ఊతగా నరుడు జీవాత్మ. దేవుని నుండి వచ్చిన వారు మీరెవరనుకున్నారు? మీరు మనుష్యులు అనుకుంటున్నారా? కాదర్రా. భూమి మీద మాత్రమే మనుష్యులుగా పిలువబడతారు. కన్ను మూస్తే దైవాలుగా, మహాశక్తులుగా మారిపోతారు. అది నిత్య జీవమా, నిత్య నరకం అనేది ఇప్పుడు మీ మీద, భూమి మీద ఆధారపడి ఉంది. భూమి మీద ఉన్న ఈ జీవితంలో మీ మీద ఆధారపడి ఉంది. దేవుని పిల్లలారా, ఎప్పుడు కావాలనుకున్నట్టు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, ఈ సృష్టి పుట్టక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడా? ఏర్పరచుకొనేశాడా? ఏర్పరచుకుంటాడా? ఇంకా భూమి పుట్టక, ప్రకృతి పుట్టక ముందు, ప్రకృతి ఎప్పుడు పుట్టింది అని ఒక్కసారి మనం శాస్త్రాన్ని అడిగితే వాళ్ళు చెప్తారండి 1500 కోట్ల సంవత్సరాలని చెప్తారు. దీనిలో ఉన్నటువంటి యురేనియం అనాలిసిస్ టెస్టులు చేసిన తర్వాత ఈ ప్రకృతి పుట్టడానికి ఎంతకాలం పట్టింది, ఎంతకాలం క్రితం నుంచి ప్రకృతి ఉంది అంటే వాళ్ళు అంటారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం ప్రకృతి పుట్టిందండి అంటారు. ఏమండి, వాళ్ళు ఎన్ని కోట్లు చెప్పారో మనకు అనవసరం. కానీ బైబిల్ ప్రకారంగా మీరు కావాలని దేవుడు కోరుకున్నది మాత్రం ప్రకృతి పుట్టే 100 కోట్ల సంవత్సరాలైతే మీరు దేవునికి కావాలని దేవునిలో పుట్టారే, అది కొన్ని 100 కోట్ల సంవత్సరాల నాటి మాట. ఏటండి మన బంధం? ఎవరితోనండి మన బంధం? మొఘలు సామ్రాజ్యంలో మొఘలు చక్రవర్తిగా పుట్టాను అనుకుంటున్నావా? ఈజిప్షియన్ సామ్రాజ్యంలో ఫరో చక్రవర్తిగా పుట్టాను అనుకుంటున్నావా? మహాబబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరుగా పుట్టాను అనుకుంటున్నావా?
గ్రీకుల పరిపాలన అలెగ్జాండర్ ద గ్రేట్ కడుపును పుట్టారని అనుకుంటున్నావా? వీళ్ళందరికంటే గొప్పవాళ్ళండి మీరంతా. మన వంశము దేవుళ్ళ వంశం. మన సిటిజన్షిప్ ఎక్కడుంది? మన పౌరసత్వం ఎక్కడుంది? అంటే సిటిజన్ మీకు ఆధార్ కార్డు ఇచ్చారు ఆంధ్ర వాళ్ళని, కానీ మన సిటిజన్షిప్, మన పౌరసత్వం ఎక్కడుందో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 3:20 వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది. యూఆర్ ఎ సిటిజన్ ఆఫ్ హెవెన్. పరలోక సభ్యులు మీరు. ఏమండి, నేను అమెరికాలో సెటిల్ అవుతానని గొప్పగా చెప్తుంటాడండి ఎవడైనా. నేను అమెరికాలో నాకు అమెరికా సిటిజన్షిప్ అంటే గ్రీన్ కార్డు ఇచ్చేసారంటాడు. అమెరికాలో పుట్టినందుకు, అమెరికాలోని సభ్యత్వం ఇచ్చినందుకు, అమెరికాలోని పౌరసత్వం ఇచ్చినందుకు ఇక్కడ అంత పోజు పెట్టాలా మా దగ్గర? మా పౌరసత్వం ఎక్కడుందో తెలుసా? మా పౌరస్థితి పరలోకమందున్నది. ఎంత గొప్పవాళ్ళం అండి మనం, ఎంత గొప్పవాళ్ళం. ఆ తండ్రి మనస్సు, ఆ తండ్రి ఆవేదన ఒక్కసారి పాటలో చూపిస్తాడు బాబు. చూడండి ఒకసారి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. హీ ఈజ్ అలోన్, ఒంటరివాడు. డాడీ, మీకు షాలి అంటే ఇష్టమా, అంటే ఇష్టమా? చెప్పండి డాడీ. తల్లిదండ్రి కంటే ముందు దేవుడే ప్రేమించాడు నిన్నే తెలుసునా? తనకెవరు లేక ముందు దేవుడే మనమే కావాలనుకున్నది తెలుసునా? తండ్రి కంటే ముందు దేవుడే ప్రేమించాడు నిన్నే తెలుసునా? తనకెవరు లేక ముందు దేవుడే మనమే కావాలనుకున్నది తెలుసునా? తండ్రిని పిలిచే తనకెవరు లేక, తండ్రిని పిలిచే తనకెవరు లేక మనమే కావాలనుకున్నది తెలుసునా? మనమే కావాలనుకున్నది తెలుసునా? నిన్ను కావాలనుకున్నది తెలుసునా? అతని తండ్రిని పిలవాలి తెలుసునా? జగతిని చేయక ముందే ఉన్నావు నీవు. నేను కావాలనుకున్న వానిలో ఉన్నావు నీవు. ఉన్నవానిలో ఉన్నావు నీవని తెలియాలి నీకు. నీ ఆత్మకే చావు లేదని అది తెలియాలి నీకు. చేశాడు దేవుడు తన కోసము, దేవదూతలను చేశాడు మన కోసము. తండ్రిని పిలిచే తనకెవరు లేక, తండ్రిని పిలిచే తనకెవరు లేక మనమే కావాలనుకున్నది తెలుసునా? మనమే కావాలనుకున్నది తెలుసునా? నిన్ను కావాలనుకున్నది తెలుసునా? అతని తండ్రిని పిలవాలి తెలుసునా? తండ్రి కంటే ముందు దేవుడే ప్రేమించాడు నిన్నే తెలుసునా? తనకెవరు లేక ముందు దేవుడే మనమే కావాలనుకున్నది తెలుసునా? స్వర్గం నరకం ఉందని చెప్పాడు నీకు. నీ ఆత్మే వెళుతుందని అది చెప్పాడు నీకు. భూమి మీద దేవుని నమ్మి బ్రతకాలి నీవు. ఆ దేవుడే జీవితాన్నిచ్చాడని తెలియాలి నీకు. రాసాడు దేవుడు తన కోసము, యేసుక్రీస్తే తెలిపాడు తండ్రి కోసము. తండ్రిని పిలిచి తన కోసం బ్రతికే, తండ్రిని పిలిచి తన కోసం బ్రతికి నువ్వు రావాలనుకున్నాడు తెలుసునా? ముందు కావాలనుకున్నాడు తెలుసునా? నువ్వు రావాలనుకున్నాడు తెలుసునా? ముందు
ముందు కావాలనుకున్నాడు తెలుసునా? తల్లిదండ్రి కంటే ముందు దేవుడే ప్రేమించాడు నిన్నే తెలుసునా? పరలోకమే లేక ముందు దేవుడే మనమే కావాలనుకున్నది తెలుసునా? ఎంత బాధపడ్డాడండి మనం అంతా కావాలని. మహాలోకం నిండాలి అని కోరుకున్నాడు. కానీ ఆయనకు పిల్లలు లేని ఆ కాలంలో యేసుక్రీస్తుతో సరిపెట్టుకోలేడండి జ్యేష్ఠ కుమారుడు? పరిశుద్ధాత్మ దేవునితో సరిపెట్టుకోలేడండి? మళ్ళా మూడో కొడుకు ఆదాం కావాలా? ఇలా వరుసగా క్రమంలో ఎంతమంది పిల్లలు కావాలండి ఆయనకి? ఏమని చదువుకున్నారు ఇందాక FC 1వ అధ్యాయంలో? అనేక మంది పిల్లలు. సృష్టి పుట్టక ముందు 100 కోట్ల సంవత్సరాల క్రితం మనం కావాలని కోరుకున్న తర్వాత కొన్ని 100 కోట్ల సంవత్సరాలలో ఈ ప్రకృతిని నిర్మించిన తర్వాత ఆ భూమండలం మీద ఆదాములోకి ప్రవేశింపచేశాడు తన ఆత్మని. ఆ ఆత్మేనండి ఈరోజు మనమంతా విభజించుకుంటూ వచ్చాం అక్కడికి. ఆ దేవుడికి మనం ఈరోజు ఏం చేయగలుగుతున్నామండి? మన కన్న తండ్రి గురించి ఆలోచించండి. మన జన్మ గురించి ఒకసారి మనం ఆలోచిస్తున్నాం. మన పూర్వ జీవితం గురించి ఒకసారి ఆలోచిస్తున్నాం. ఒకప్పుడు మనం ఎక్కడున్నాం? భూమి మీదకి రాకముందు నా కుమారుడు నాలో ఉన్నాడు, నేను మా నాన్నలో ఉన్నాను, మా నాన్న మా తాతలో ఉన్నాడు, మా తాత వాళ్ళ తండ్రిలో ఉన్నాడు. ఇలా మన వంశవృక్షాన్ని వెనక్కి తీసుకుంటూ వెళ్ళిపోతే అందరూ నోవహు కుటుంబంలోకి వచ్చేస్తారు. ఈ నోవహు కుటుంబం ఎక్కడికి వెళ్ళిపోద్ది? వీళ్ళందరూ కూడా ఆదాము కుటుంబంలోకి వెళ్ళిపోతారు. బైబిల్లో ఏముందంటే అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 26, 27 వచనాల్లో ఏముంది? మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్కని నుండి ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఆయన ఆదాము ద్వారా కదండి మనం అంతా వచ్చాం. మరి ఆదాము భూమి మీదకి ఏదైనా వనంలోకి రాకముందు ఎక్కడున్నాడు? ఏమండి? లోకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచ్చినండి. కేయినాను ఎనోషుకు పుట్టాడు, ఎనోషు షేతుకు పుట్టాడు, షేతు ఆదాముకు పుట్టాడు, ఆదాము దేవుడికి పుట్టాడు. చూడండి అక్కడ ఉందా లింక్? అక్కడ ఉందో లేదో చూడండి. మీరు మీ బైబిల్ తీసి చూడండి. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు. సన్ ఆఫ్ గాడ్. మీరెవరు? మన తాతలు, మన పూర్వీకులు. ఎవరండి వాళ్ళంతా? దేవుడిలో నుంచి వచ్చిన వాళ్ళే. అయితే మనమంతా భూమి మీదకి రాకముందు ఎక్కడున్నాం ఆలోచించండి. అమ్మ కడుపులో ఉన్నాంటాం, నాన్న కడుపులో ఉన్నాంటాం. అలా వెనక్కి వెళ్ళిపోతే ఆదాము దగ్గర ఉన్నాం. ఆదాము నుంచి వెనక్కి వెళ్తే దేవుడిలో ఉన్నాం. అంటే మనమంతా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మన తండ్రి ఆత్మలో కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు చూడండి బైబిల్ కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము మొదటి వచనం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మొదటి వచనం. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవా, నీ ఉన్న పరలోకమా. ఆలోచించాలి మీరంతా. నా కుమారుడు నాలో నివాసి అండి. 45 ఏళ్ల క్రితం వాడు నాలో ఉన్నాడన్న సంగతి వాడికి తెలీదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు అబ్రహాము దగ్గరకు వచ్చి అబ్రహాము మెల్కీసెదకు దశంభాగం ఇచ్చేటప్పటికి లేవి నువ్వెక్కడున్నావయ్యా అని అడుగుతారా మీరు? అంటే మళ్ళీ చెప్తాను మొదటి నుంచి. అబ్రహాం గారు మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకునికి దశమ భాగాలు ఇచ్చాడు. ఆ వేళ జరిగింది అది. ఈ దశమ భాగాలు ఇచ్చేటప్పుడు లేవి ఎక్కడున్నాడండి? లేవి అప్పుడు పుట్టలేదు కదా. అబ్రహాము కడుపున ఇస్సాకు పుట్టాలి, ఇస్సాకు కడుపున యాకోబు పుట్టాలి, యాకోబు కడుపున లేవి పుట్టాలి అని మీకు అర్థం ఉంది కదా. ఈజీగా తీసుకోండి బైబిల్ని, ఈజీగా. ఇప్పుడు లేవి ఏమంటున్నాడు ఇక్కడ? ఎలాగనగా లేవి అంటున్నాడు, నేను మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకునికి నేను కూడా దశమ భాగాలు ఇచ్చానండి అంటున్నాడు ఆయన. నేను కూడా దశమ భాగాల్ని మెల్కీసెదెకు గారికి ఇచ్చానండి, ప్రధాన యాజకుడికి. నువ్వెక్కడెప్పుడున్నావయ్యా అని అడుగుతున్నావు మనం. నువ్వెప్పుడున్నావయ్యా అక్కడ? నువ్వు 4వ తరంలో వాడివి. మొదటి తరం మీ తాతయ్య అబ్రహాము, ఆయన తర్వాత ఆయన కుమారుడు ఇస్సాకు 2వ తరం, ఆయన తర్వాత ఆయన కుమారుడు యాకోబు 3వ తరం,
4వ తరంలో జన్మించిన నీవు మొదటి తరంలో ఇచ్చిన మీ తాతయ్య, మీ పూర్వీకులు, మీ పితరుడు ఇచ్చినటువంటి దశమ భాగంలో నువ్వు ఇచ్చినట్టు అంటున్నావు. నువ్వు ఎక్కడున్నావు అప్పుడు అంటే ఇప్పుడు చెప్తున్నాడు చూడండి సమాధానం. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు, మెల్కీసెదెకు నా పితరుడైన అబ్రహామును కలుసుకునేటప్పటికి లేవి తన పితరుని గర్భములో లేవి అబ్రహాము గర్భములో ఉండెను. మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? కీర్తన గ్రంథం ఈ 90వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏముందంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే కదయ్యా. నరులారా తిరిగి రండి, నీవు సెలవిచ్చుచున్నావు. నేనే చెప్తున్నాను, మీరు లేకపోతే నేను ఉండలేను. రండి రండి. మీరు అన్నీ మర్చిపోయారు కదండి, మనం అన్నీ మర్చిపోయాం కదా భూమి మీదకి వచ్చి. మీ గతాన్ని గుర్తు చేయటానికి మీరెవరు? మీరు అసలు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చారు? దానికి ఎవరు కారణం? ఇన్ని చెప్తున్నాడండి ఈ సభల్లో దేవుడు మీకు. మీరంతా నా పిల్లలర్రా. నాకు ఒకప్పుడు పిల్లలు లేరర్రా. 2 కొడుకులే ఉన్నారర్రా పరలోకంలో. అప్పుడు ఎక్కువ మంది పిల్లలు కావాలని నేను అనుకున్నానర్రా. అప్పుడు నేను మిమ్మల్ని పలానా తరంలో పలానా వాళ్ళు పుట్టాలని ఈ విశ్వం నాశనం అయినంత వరకు నేను అందరినీ రాసేసుకున్నాను. ఆ తరాల్లో వాళ్ళందరూ పుట్టుకొస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు వంతు వచ్చింది, మీ వంతుది. మనం పుట్టాం ఇప్పుడు. మన తర్వాత మన తరాలు ఎన్ని తరాలతో విశ్వం నాశనం అయిపోద్దో మనకు తెలియదు. కానీ అంత్యకాలం వచ్చేసింది. దేవుడు చెప్పిన అంత్యకాలం వచ్చేసింది. ఈ అంత్యకాలంలో ఎప్పుడు నాశనం అయిపోద్దో విశ్వం అనేది ఎవరికి తెలియదు. అది మనకు తెలియని గడియలోనే విపత్తు అనేది సంభవించకపోదు. అలాంటి ఆశలు పెట్టుకొని మిమ్మల్ని నేను కని భూమి మీదకి పంపితే నా క్రీస్తు స్వరూపం మీలో రావాలని క్రీస్తును కూడా నేను పంపించాను మీ మధ్యకి. మీ అన్నయ్యని మీరు ఏం చేశారు? చంపేశారు. మరి నా చిన్న కొడుకు ఏమన్నాడు? నా చిన్న కొడుకు ఏడి? నా చిన్న కొడుకు ఎప్పుడు వచ్చేసాడో తెలుసా భూమి మీదకి? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు పంపించానో తెలుసా? పెంతెకోస్తు పండుగ దినాన్ని భూమి మీదకి పంపించాను. నా పెద్ద కొడుకు అప్పటికి నా దగ్గర చేరిపోయాడు సిలువ మీద నుంచి. యేసుక్రీస్తు వెళ్లే ముందు ఏమంటున్నాడు? పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను. ఏమని చెప్పాడండి అపోస్తులతో? నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలనని మీ తమ్ముళ్ళందరికీ చెప్పండి. నేను మరి వెళ్తున్నాను. యేసుప్రభు వాళ్ళు చూస్తుండగానే మేఘారోహణుడు వెళ్ళిపోతున్నాడు పైకి. దేవదూతలు ఉన్నారు మధ్యలో. శిష్యులు ప్రజలందరూ వచ్చారు కదండి అక్కడికి. ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఎప్పుడు వస్తాడు? గలిలీ మనుష్యులారా, మీరెందుకు ఆకాశం వైపు తీరు చూస్తున్నారు? ఇలా వెళ్ళిపోయిన యేసు మరలా వస్తాడు. కమ్ అగైన్. ఎందుకో తెలుసా? తమ్ముళ్ళైన మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళటానికి, మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళడానికి వస్తాడు. ఏమన్నాడు? బ్రతుకుండగానే ఏమంటున్నాడు? ఫిలిప్ అడిగాడు. ఫిలిప్పు, నువ్వు తండ్రి దగ్గరికి వెళ్తానంటున్నావు కదా తండ్రి, ఎందుకు వెళ్తున్నావు? తండ్రి దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నేను ఎందుకు వెళ్తున్నానంటే 14వ అధ్యాయం యోహాను సువార్త. మీకు తెలుసండి మీకు ఇది. ఇవన్నీ మనం దాటేసేసాం, అర్థం కాక వదిలేసాం వాటిని. కానీ అందులో ఎంత అర్థం ఉందో మీరు రాత్రి ఆలోచించి ఇంటికి వెళ్ళాలి. ఈవేళ ఈ వెలుగులో దేవుని మహా వెలుగు కుమ్మరింపబడుతుంది మీ అందరి ఆత్మలు వెలిగించటానికి. ఏమన్నాడు? 14వ అధ్యాయం యోహాను సువార్త 2వ వచనం. నా తండ్రి ఎంట అనేక నివాసములు. మీ గురించి ఎన్నో కన్స్ట్రక్షన్స్. అమరావతిలోనండి 20 అంతస్తుల భవనాలు కడుతున్నారండి హైవే పక్కనే. ప్రపంచ దేశాల్లో అండి 100 అంతస్తులు కడుతున్నారండి. 162, 170 అంతస్తులు కూడా కడతారండి. రేపు 162 కట్టారు, 170, 180 కూడా వెళ్తారండి. నిజంగా హైవేలో వెళ్తుండే ఆకాశ హర్మ్యానాలు పేక మేడల్లా కనబడుతున్నాయండి. అవన్నీ పేక మేడల్లా కనబడుతున్నాయి. ఎంతకాలం ఉండటానికి అదైనా కొంతకాలం ఉంటుంది, కానీ అందులో దిగి నువ్వు ఎంతకాలం ఉంటావో నీకే తెలీదు. అదైనా కొంతకాలం, 50 ఏళ్ళైనా ఉంటుందా కన్స్ట్రక్షను, ఆ రియల్ ఎస్టేట్. నీవు తీసుకుని ₹1 కోటి ఎట్టండి ఒక 3 బెడ్రూమ్డ్ గది తీశారు పిల్లలకి. ఇదే ఇంత ఖరీదైతే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మనిషి తన టెక్నాలజీతో ఎంత అందమైన భవనాలు నిర్మిస్తే దేవుడు తన మహాజ్ఞానంతో ఆ లోకంలో ఎలాంటి నిర్మాణాలు మీ కొరకు సాగుతున్నాయో ముందే చెప్పేశాడండి యేసుక్రీస్తు. మీ కొరకు నేను ఎందుకు వెళ్తున్నానో తెలుసా? మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి
నేనుండే స్థలములో నేనుండే ఆ స్థలంలో నా తండ్రి దగ్గర మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మా యొద్ద మీరు కలిసి ఉండటానికి నా తండ్రి కోరుకున్న చిరకాల వాంఛది, కొన్ని వందల కోట్ల సంవత్సరాల నాటి కోరిక నా తండ్రిది, మీరంతా ఆయన చుట్టూ ఉండాలని. ఏంటి, ప్రతి తండ్రి పిల్లల్ని అలాగే అనుకుంటాడు కదండి. పండగ రాగానే అల్లుళ్ళు, కూతుర్లు, కొడుకులు, కోడళ్ళు రాగానే ముసలోళ్ళు ఏమనుకుంటారండి, సంవత్సరానికి ఒకసారి పిల్లలందరినీ చూడాలి, అందుకే పండగ రప్పించాం అంటారండి. భూమి మీద టెంపరీ ఫాదర్ అండ్ మదర్ అండి వీళ్ళు. కొంతకాలం ఉండే తల్లిదండ్రులు వీళ్ళే మనం వెళ్ళగానే అంత సంబరపడిపోతుంటే, మనం ఇప్పుడు ఆ లోకాన్ని వదిలి ఎంతకాలం అయిందో తెలుసా మీకు? సుమారు 6000 సంవత్సరాలైందండి. బాగా వినాలి. భూమి మీద ప్రతి మనిషి ఆ లోకాన్ని వదిలిన కాలం 6000 సంవత్సరాల పైన దాటిపోయిందండి. మొదటి మానవుడు పుట్టి ఇన్ని వేలు సంవత్సరాలు ఎలా ఉన్నాడండి ఆయన. పిల్లలు లేనప్పుడు సంగతి వేరే అండి, పిల్లలు పుట్టిన తర్వాత ఇన్ని వేల సంవత్సరాలు ఉన్నాడండి. ఒక్కసారి మన తండ్రి మనస్సులో లోపలికి తీసుకెళ్తాను, మీరు లోపలికి రండి తండ్రి మనసులోకి. తండ్రి, నీ కొడుకుని ఎంతకాలం వదులుతావయ్యా భూమి మీద, నిన్ను వదిలిపెట్టి అంటే 33 ఏళ్ళే. 60 ఏళ్ళు ఉండకూడదా? వాడు లేకపోతే నేను ఉండలేను. మన అన్నయ్య యేసుక్రీస్తు అండి 33 ఏళ్ళేనండి. మనం అనుకున్నాం తొందరగా చంపేశాడని మీరు అనుకుంటున్నారు. ఆయన ప్రేమ ఆయన తెచ్చేసుకుంది యేసుని. కానీ చిన్న కొడుకుని ఏం చేశాడో తెలుసండి, మన మీద ప్రేమ చేవక అన్నయ్య వచ్చేసాడు కదా నాయన, నువ్వు వెళ్ళిక అన్నయ్య వచ్చేసాడు కదా, మరి నువ్వు వెళ్ళు. యేసుప్రభు ఎప్పుడైతే తిరిగి వెళ్ళిపోయాడో, పెంతెకొస్తు పండుగ దినం వచ్చేసరికి యెరూషలేములో వాళ్ళందరూ కూర్చునేసరికి పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె వచ్చినట్టుగా కనబడింది ఆ రోజు ఆ మేడగదిలోకి. పరిశుద్ధాత్మ ఆ రోజే భూమి మీదకి దిగాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రీస్తు శకం 33లో భూమండలానికి వచ్చాడండి. ఇప్పుడు ఎంతండి సంవత్సరం? 2018. క్రీస్తును 33 ఏళ్ళు వదలటానికే తండ్రి ఇష్టపడలేదు. చిన్న కొడుకునైతే ఎన్ని సంవత్సరాలు వదిలేశాడండి? 2018లో నుంచి 33 తీసేయండి, ఎన్ని సంవత్సరాలు చెప్పండి. ఇప్పుడు తండ్రి ఒంటరిగా ఉన్నాడు చిన్న కొడుకు లేకుండా. 1985 సంవత్సరాలుగా చిన్న కొడుకు కోసం ఎదురు చూస్తున్నాడండి. నాన్న నేను వచ్చేస్తాను అని చిన్న కొడుకు పరిశుద్ధాత్మ దేవుడు అన్న ఏమంటాడంటే, ఒరే నా పిల్లలందరినీ నీకే కదా ఉంచాను, నీకే కదా అప్పగించాను నాన్న, ఇప్పుడు నీ పిల్లల గురించి నన్ను ఇక్కడ ఉంచావు, వాళ్ళు చేస్తున్న అక్రమాలు చూస్తుంటే నేను ఉండలేకపోతున్నాను డాడీ. నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, వాళ్ళ ప్రవర్తన తీరు, వాళ్ళ నైజము, వాళ్ళ దురాశ, నిన్ను కాదనుకునే మనస్సు, లోకాన్ని పూజించే మనస్సు, దయ్యాన్ని తండ్రిగా భావించే అది చూడలేకపోతున్నాను నాన్న. నన్ను ఎందుకు నాన్న వీళ్ళ మధ్య ఉంచుతావన్నా? నువ్వు ఉండాలి నాన్న. మీ అన్నయ్య వచ్చినంత వరకు మీ అన్నని పంపుతాను, అప్పుడు మీరు నా పిల్లలందరినీ, నా పిల్లలైన వారందరినీ నాకు తీసుకొచ్చి అప్పగించాలి మీరు. నాన్న ఇప్పటి వరకు నన్ను భూమి మీద ఉంచావు, సృష్టి పుట్టిన తర్వాత నువ్వేం చేసావో తెలుసా నాన్న? అన్నయ్య చేత కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదని ప్రకృతిని సృష్టించిన కన్నతండ్రి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన అల్లాడుచుండెను, దేవుని ఆత్మ అగాధ జలములపైన అల్లాడుచుండెను. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారంగా ఉన్నప్పుడు శూన్యముగాను ఉంది, చీకటి అగాధ జలములపైన విశ్వమంతా ఆవహించి కటిక చీకటితో ఉంది. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అంటే ఏంటండి? పర్యవేక్షణ అంటారు తెలుగులో. పర్యవేక్షణ. ప్రకృతిని అంతా అలా కాసుకుంటూ తిరుగుతుంది పరిశుద్ధాత్మ దేవుడు. అది సృష్టించి కోటానుకోట్ల సంవత్సరాలు అయితే, ఈ కోట్ల సంవత్సరాలు తమ్ముళ్ళు పుట్టబోయే, చెల్లుళ్ళు పుట్టబోయే ఈ లోకంలో ఆ ప్రకృతిని కాపాడడానికి ఎన్ని వందల కోట్ల సంవత్సరాలు నన్ను పర్యవేక్షించమన్నావు నా కన్న తండ్రి. నువ్వు కావాలని నాకు లేదా? నీతో ఉండాలని నాకు లేదా తండ్రి? చిన్న కొడుకు మాట్లాడండి, మీరు ఒక్కసారి ఆలోచించండి, అది నిజమో కాదో. పెద్ద కొడుకు చేత కార్యక్రమాన్ని జరిగించాడు, పుట్టించాడు. చిన్న కొడుకును కాపలాగా పెట్టాడు. ముద్దుల కొడుకుని పుట్టించాడు ఆదాము. ఆ ముద్దుల కొడుకులోంచి వచ్చిన ముద్దు బిడ్డలే మీరంతా, దేవుని వీర పుత్రులు కుమార్తెలారా. మీతో ఉండాలని చాలా ఆశర్రా, ఆయనకి ఎదురు చూస్తున్నాడర్రా, ఎప్పుడు వస్తారు మీరని. ఎవరు వెళ్తారు నా గురించి? సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు మన తండ్రి. దేవదూతలు కోట్ల మంది,
ఏం చేస్తున్నారట దేవుణ్ణి? యెషయా 6వ అధ్యాయంలో 2వ వచనంలో ఆయనకు పైగా శరాపులు శరాపులు ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు, ప్రతి దేవదూత రెండు రెక్కలతో తన ముఖాన్ని కప్పుకుంటున్నాయి. దేవుణ్ణి చూడలేక సేవకులైన ఆత్మలు కనుక రెండిటితో తమ కాళ్ళు కనబడకూడదు దేవునికి, రెండితో ఆ కాళ్ళ మీద నిలబడకుండా ఎగురుతూ ఉన్నాయి. దేవుని ముందు నిలబడ్డమే, రే నువ్వు నా ముందు నిలబడ్డానికి ఎంతరా అని అడుగుతుంటావు. అప్పుడప్పుడు ఎరా నా ముందు నిలబడి మాట్లాడే దమ్ము నీకు ఉందరా అంటుంటావు. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటారు. ఇవి దేవుడు ముందు నిలబడి దేవుణ్ణి చూసే అధికారం కూడా దేవదూతలకు. ఎవరు అనుకున్నావు? ప్రధానులు, పెద్దలు. దేవదూతల్లో ప్రధానులు, పెద్దలు. వాడు దేవుణ్ణి అలాగా దేవుడు స్తుతి ఏమన్నారమ్మ? వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు ఆళ్ళు చేస్తుంటే మీసం మీద చేయేసి కాళ్ళ మీద కాలేసుకొని హహా అనలేదు దేవుడు. మనల్ని పొగిడితే మనం ఎలాగైపోతామంటే నవ్వేస్తుంటాం, పొంగిపోతుంటాం. కానీ దేవుడు మనసులోని బాధ చెప్తున్నాడు. చూడండి, కిందకి వెళ్ళండి. 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపిదను? నేను ఎవరిని పంపాలి, ఎక్కడికి పంపాలి, ఎవరి కొరకు పంపాలి, నేను ఎవరిని పంపాలి? నేను, నా కొడుకులు, నా కుటుంబం, ఇది దైవ కుటుంబం. నేను నా 2 కొడుకులు, మేము చేసే పని చేసేసాం. వాట్ అబౌట్ మిగిలిన వాళ్ళు? ఈ లోకమంతా ఇశ్రాయేలీలు నా మాట వినకుండా దారి తప్పి వెళ్ళిపోయారు. ప్రవక్తలు చంపుతున్నారు, కొడుతున్నారు, రాళ్లతో కొట్టి చంపుతున్నారు. ఎవరిని పంపేదు నా పిల్లలకు బుద్ధి చెప్పటానికి అని అన్నప్పుడు యెషయా అంటున్నాడు, అంతట నేను చిత్తగించుము తండ్రి, నేనున్నాను, నన్ను పంపించండి. దేవుని బాధను చూడలేక, తండ్రి కన్నీటిని చూడలేక ఆ దేవదూతల బాధ. ఎవరు వెళ్తారు నా కోసం? నేను ఎవరిని పంపుదును? నా పిల్లల దగ్గరికి మా నిమిత్తం, మా కుటుంబ సమాచారం అంతా అక్కడ ఉన్న నా కుటుంబాలన్నిటికీ చెప్పాలి. ఎవరు వెళ్తారు అని అడుగుతుంది. కానీ దేవదూతలని స్తుతి వాళ్ళ పంపుడు. ఎందుకంటే చాలా బలమైనవి దేవదూతలు. కోపం వచ్చిందంటే 1000 మందిని లేపేస్తాయి అవి. నా కుటుంబం వెళ్ళాలి. యెషయా నువ్వు వెళ్తావా? అయితే వెళ్ళిన ఆయన ఒకసారి చూద్దామండి. ఆయన మనసులోని ఆవేదన చూద్దామండి. మన కొరకు ఆయన పడుతున్న బాధ ఏంటో చూద్దామండి. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? ఎవరెడతారు తన పిల్లలను రక్షించుటకు? ఎవరెడతారు తన పిల్లలను రక్షించుటకు? ఎవరెడతారు? తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తే బలి అయినాడు. తండ్రి తనయుడేసే బలి అయినాడు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు?
పశువులకు యజమాని ఎవరో తెలుసును, మనుషులకు దేవుడెవరో తెలుసునా? పశువులకు యజమాని ఎవరో తెలుసును, మనుషులకు దేవుడెవరో తెలుసునా? దేవుడు బ్రతుకును ఇచ్చాడు, మనిషి బ్రతకడం నేర్చాడు. దేవుడు బ్రతుకును ఇచ్చాడు, మనిషి బ్రతకడం నేర్చాడు. తన తండ్రిని ఎరుగని నరులే మూర్ఖులు. మీకంటే ఈ భూమిపై ఎవరున్నారు? తన పిల్లలను కాపాడే పనిలో మనుషులు ఎవరున్నారు? తండ్రి తనయుడేసే బలి అయినాడు, బలి అయినాడు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? నీ జననం నీ మరణం ఒంటరితనమే, నీ బ్రతుకు ముగియుటకు చాలును ఒకే ఒక్క క్షణమే. చనిపోతే నీ వారే నీతో రారు, సాగనంపుతారు నీ కన్నవారు. దేవునికేమో అన్యాయం చేశావు, అందరి కోసం అన్నీ సమకూర్చావు. నీవన్నీ వారికి, నీవేమో కాటికి. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? ఎవరెడతారు, ఎవరెడతారు తన పిల్లలను రక్షించుటకు? ఎవరెడతారు, ఎవరెడతారు, ఎవరెడతారు తన పిల్లలను రక్షించుటకు? ఎవరెడతారు? తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తే బలి అయినాడు. తండ్రి తనయుడేసే బలి అయినాడు, బలి అయినాడు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? పిల్లలారా, చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మన కన్న తండ్రి బాధ ఇప్పటికైనా మీరు మనసులో తెచ్చుకోండి. దేవుని తెలియని ఎందరో మన చుట్టూ ఉన్నారు. వాళ్ళ దేవుని పిల్లలని గుర్తు చేద్దాం. మనం మన తండ్రి దగ్గరికి వెళదాం. మనతో పాటు వాళ్ళని పట్టుకుని తండ్రి ఎదుగు తీసుకెళ్దాం. మీకోసం ఎదురు చూస్తున్న దేవుడు ఉన్నాడని, అక్కడ ఒక మహాలోకం ఉందని, ఆ లోకంలో ఎన్నో అందమైన భవన నిర్మాణాలు జరుగుతున్నాయని, క్రీస్తు వచ్చినప్పుడు మనం అంతా వెళతామని వాళ్ళకి చెప్పండి. వాళ్ళని నమ్మించండి. ఇప్పటి వరకు దేవుడు తన ఇద్దరు కుమారులతో కోటాను కోట్ల దేవదూతల సైన్య సమూహాలతో ఈ మానవలోకాన్ని కాపాడుతూనే ఉన్నాడు. ఒకవేళ ఇది జీవితంలో మీకు చివరి ఆహ్వానమేమో. కొన్ని రోజుల తర్వాత మనలో ఏ ఒక్కరైనా భూమి మీద ఉండకపోవచ్చేమో. ఈ ఆపర్చునిటీని, ఈ అవకాశాన్ని వదులుకోకండి. తండ్రి మనస్సు మీ అందరికీ తెలియచేయాలని తెలియచేశారు. లక్కీ పీపుల్. మీరు విన్నారు. విన్న తర్వాత నిష్ప్రయోగంగా పోనివ్వకండి ఈ మాటలన్నీ కూడా. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. విత్తబడిన మాట, విన్న మాట ప్రకారం జీవించటానికి ప్రతి క్షణం, ఈ క్షణం నుంచి అడుగు వేయటానికి మీ తండ్రిలో నడవటానికి ప్రయత్నించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థిస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, గాయపడిన మీ మనస్సు, వేదనతో కూడుకున్న మీ హృదయాన్ని నీ పిల్లలు
మొత్తం చూశారు, విన్నారు తండ్రి. మా జీవితం ఏంటో చెప్పాను. మేము ఎప్పటి వారము, ఎప్పటికి ఎంతవరకు ఉన్నాము, ఎప్పటికి వెళ్తాము, ఎంత కాలం ఉంటాము అన్నీ చెప్పాను తండ్రి. మీ పిల్లల్ని ఆకర్షించండి, సాతాను ఎత్తుకొని పోకుండా సహాయపడండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.